నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో హెలికాప్టర్ విమానాలకు సంబంధించిన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. సాంకేతిక సమస్యలు, వాతావరణ సమస్యలు, ఇతర కారణాలతో ఈ ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవల ఓ ప్రాంతంలో విమానం కూలిపోయి 9 మంది మృతి చెందారు. వీటికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ ఆర్మీ చాపర్ నుంచి హెలికాప్టర్ జారి పడిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హెలికాప్టర్లు కొండల్లో పడిపోతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. వేల అడుగుల ఎత్తులో నుంచి హెలికాప్టర్ జారిపడిన ఘటన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ యాత్రను కూడా నిలిపివేశారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఈ యాత్రికులను తరలించే క్రెస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఆగిపోయింది. కేదార్నాథ్లో భక్తులను దించి తిరిగి వెళ్తుండగా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కూలిపోయి దెబ్బతిన్న ఆ హెలికాప్టర్ను అక్కడి నుంచి తరలించాలని ఇండియన్ ఆర్మీ భావించింది. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీకి చెందిన MI-17 భారీ చాపర్ ద్వారా తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ చాపర్కు తీగలు కట్టి ఆ దెబ్బతిన్న హెలికాప్టర్ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ హెలికాప్టర్ కేదార్నాథ్ గచౌరా మధ్యలోని బింబాలి ప్రాంతానికి చేరుకుంది. ఇదే సమయంలో ఆ హెలికాప్టర్ను తీసుకువెళ్తున్న MI-17 హెలికాప్టర్ పైలట్ ఓ ప్రమాదాన్ని గుర్తించారు. ఒక్కసారిగా MI-17 హెలికాప్టర్ బ్యాలెన్స్ అదుపు తప్పింది. దీంతో ఎలాగైనా ప్రమాదాన్ని తప్పించాలని పైలట్ భావించాడు. దెబ్బతిన్న హెలికాప్టర్ను జారి విడిస్తేనే ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని పైలట్ అనుకున్నాడు. దీంతో వెంటనే ఆ కొండల్లో ఖాళీ స్థలాన్ని గుర్తించి ఆ క్రెస్టల్ హెలికాప్టర్ను జారి విడిచారు. ఇక ఈ ప్రమాద విషయం తెలిసిన రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుంది. అక్కడ పరిస్థితిని అంచనా వేసింది. అలానే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చోటు చేసుకోలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, ఎవరూ చనిపోలేదని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొండల మధ్య హెలికాప్టర్ జారిపోతున్న దృశ్యాలను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది.